ఇది లాస్ట్ పార్ట్ ఆఫ్ Bangalore and Udupi trip. Thank you so much for your support and love. I loved it. This is your Chakri, the Avenger Rider. Welcome to my channel. So, night time lo Udupi beach ఎలా ఉందో మీకు చూపించబోతున్నాను ఈ రోజు. వండర్ఫుల్ గా ఉంది కదా లైట్స్ తో. సో ప్రైజెస్ చూద్దాం ఇక్కడ జెట్ స్కీ కి సింగిల్ పర్సన్ 400, డబుల్ కి 700, బనానా దానికి 250 per person. బంపర్ కి సింగిల్ 400, 3-seater అయితే 1000 రూపీస్. పారాసైలింగ్ అయితే సింగిల్ పర్సన్ కి 1000 రూపీస్, 1800 వచ్చేసి డబుల్ కి. ఇంకా చాలా 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 స్టాల్స్ ఉన్నాయి. మీకు ఏం కావాలా, ఫ్రైసా, బర్గర్సా, ఫ్రెష్ ఫుడ్డా, ఇంకా గేమ్సా, వర్చువల్ గేమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే ఇంకా పావ్ బాజీ, తర్వాత ఆర్కేడ్ గేమ్స్. ఇక్కడ చూడండి ఈ కపుల్ అయితే 2 బొమ్మలు గెలుచుకున్నారు ఆల్రెడీ. తీసుకొని దాంట్లో కాయిన్ డ్రాప్ చేసి తర్వాత పిక్ చేయాలి. వావ్, ఇతనైతే ఆల్మోస్ట్ జస్ట్ 3 points మిస్, అంత బలం చూపించి కొట్టాడు. ఆర్కేడ్ గేమ్స్ సూపర్. ఇంకా ఫాస్ట్ ఫుడ్, బిర్యానీస్ చాలా చాలా దొరుకుతాయి ఇక్కడ. అసలు ఫుడ్కి భయపడాల్సిన అవసరమే లేదు. ఆసమ్ ప్లేస్, సూపర్గా ఉంది. మంచి మంచి రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి. సీ ఫుడ్లో ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ మనకు దొరుకుతుంది. అన్నీ షోకేస్లు పెట్టారు చూడండి. వావ్, ఐ లవ్డ్ ఇట్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మాల్పే బీచ్. అసలు ఈ గాంధీ బొమ్మ ఎంత రియలిస్టిక్గా ఉందో చూడండి. దగ్గర పోయి చూపిస్తాను. సో ఇంకా బెంగళూరు బయలుదేరుదాం. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా జస్ట్ లగేజ్ సర్దుకొని వెళ్ళిపోవడమే. ఓకే, సీ యూ ఆన్ ద బైక్. అండ్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ యువర్ చక్రి, ద అవెంజర్ రైడర్. కరెక్ట్గా మాల్పే బీచ్లో ఉన్నాం. ఇంటికి వెళ్తున్నాం బెంగళూరు. సో వచ్చిన దారి కాకుండా ఇంకో రూటు ఇది చూడండి. 9 hours 3 minutes చూపిస్తుంది 466 kilometers. ఇది షిమోగా, హిరియార్, తుమ్కూర్ ఆ రూటు. ఇంకో రూట్ ఉంది తక్కువ డిస్టెన్సే, 437 అని. మనం ఆల్రెడీ సకలేష్పుర రూట్ ఇది. ఆల్రెడీ హాసన్, బేలూర్, సకలేష్పుర ఆ రూటు. సో మళ్ళీ సేమ్ రూట్లో కాకుండా ఒక 30 kilometers ఎక్కువైనా ఈ రూట్లో వెళ్దాం అనుకుంటున్నా. ఈ రూటు కొత్తగా ఎక్స్ప్లోర్ చేసేది, ఇంతవరకు వెళ్ళింది లేదు. ఓకే, లెట్స్ స్టార్ట్ ద జర్నీ. అది మన బీచ్. బాయ్ బాయ్ మాల్పే బీచ్. సన్ రైజ్ అవుతుంది, 7:38 టైం. థ్యాంక్ యూ, విజిట్ అగైన్. అర్లీ మార్నింగ్ రైడ్స్ ఎంత బాగుంటాయి కదా. అసలు చూడండి, సన్ టైం 8 అవుతుంది. రోడ్డు బాగుంది. ఒక 10 kilometers వచ్చాను హోటల్ దగ్గర నుంచి. బాగా అనిపించింది అసలు. సన్ ఇట్లా పడతా ఉంటే, సన్సెట్, సన్ రైజెస్. అప్పుడు వచ్చేటప్పుడు సన్ రైజ్ చూసుకుంటూ వచ్చా కదా, ఇప్పుడు సన్ రైజ్ చూసుకుంటా వెళ్తున్నాను. బెంగళూరులో సన్సెట్ చూడొచ్చు. మళ్ళీ అడవిలో ప్రయాణం భలే ఉంది. చిన్న ఆఫీస్ వర్క్ ఉంది, సో హోటల్ ఎతుకుతున్నాను. దొరికింది హోటల్ అభిరుచి. అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ చేసేసి వర్క్ చేసేసుకుని బయలుదేరుతున్నాను. ఇక్కడ ఒక 45 minutes అయిపోయింది, 42 minutes. ఇంకొక 434 kilometers. ఇంతవరకు మనం 528 kilometers తిరిగాము. ఇంటి నుంచి వచ్చి బెంగళూరుకి వెళ్ళి, బెంగళూరు నుంచి ఉడిపికి వచ్చి, ఉడిపి నుంచి
ఒక 30 కిలోమీటర్స్ దాటేసాం, 32 కిలోమీటర్స్. ఇంకొక 434 కిలోమీటర్స్లో ఇంటికి చేరిపోతాం. పచ్చని పొలాలు. హెబ్రీ ఈ ఊరు పేరు. ఇక్కడ ఇంటర్నెట్ నెట్ అసలు లేదు, సిగ్నల్ లేదు. ఎండ మంచి ఎండ కాస్తుంది, కానీ మొత్తం అడవిలో దారి చూడండి. అసలు మొత్తం చెట్లన్నీ మనకు గొడుగు పడుతున్నాయి. చల్లగా ఉంది, మంచి వాతావరణం, ఫ్రెష్ ఎయిర్, అడవి గాలి. ఇట్లే ఉంటే సూపర్గా వెళ్ళిపోతానే ఉండొచ్చు. మంచి మంచి ఘాట్ రోడ్లు ఉన్నాయి ముందర, పండగ చేసుకోవచ్చు. కానీ చూడండి స్ట్రైట్గా రూటు, పైన చెట్లు. ఆసం సీతా నది నేచర్ క్యాంప్. నేచర్ క్యాంప్ మొత్తం అడవి, అడవిలో క్యాంప్స్. ఈ రూటు సెలెక్ట్ చేసుకుని మంచి పని చేశాను. షిమోగా రూట్లో అయితే, హాసన్ షిమోగా రూట్ అయితే ఆ ఘాట్ రోడ్లో వస్తున్నాయి బాబా 40 కిలోమీటర్స్ చుక్కలు చుక్కలు కనిపించినాయి. సీతా నది అంట, అక్కడంతా నది ఉంది. సీతా నంది నర్సరీ అంట. చూడండి మొత్తం చెట్లు అన్నీ పెంచుతున్నారు. సూపర్ ఉంది. అసలు మీకు ఒకటి చూపిద్దామని వీడియో మళ్ళీ ఆన్ చేశాను. ముందర మ్యాప్ చూడండి, ఎన్ని కర్వ్స్ ఉన్నాయి, హెయిర్ పిన్ బెండ్స్. అసలు చూడండి అట్లా మొత్తం అడవిలోకి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. ఈ అడవి పేరు ఏంటో, అగుంబే ఉడిపి రోడ్డు. వావ్, ఇంత పెద్ద కొండలో నుంచి వెళ్తాం మనము. స్టార్ట్ అవుతుంది రూటు, మొత్తం ఘాట్. ఇది కుద్రాముఖ్ వైల్డ్ లైఫ్ సాంచురీ. 14th హెయిర్ పిన్ బెండ్ అంట ఇది. అంటే 14 ఉన్నాయా? రూట్ అయితే భలే ఉంది. ఇక్కడ 13 వస్తే మొత్తం టోటల్ 14 హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నట్టు ఇక్కడ తెలుస్తుంది. బోర్డు ఉంటుంది, చూడొచ్చు. వెంటనే యూటర్న్ తీసుకోవాలా. ఇది ఎన్నోది? 13. టోటల్ 14 ఉన్నాయి. ఇది 13th హెయిర్ పిన్ బెండ్. ఇది 12th హెయిర్ పిన్ బెండ్. కొండ కింద వెళ్తున్నా. ఇది 11th. ఓకే, సన్సెట్ పాయింట్. Don't feed me. Feeding animals. Fine for feeding animals, 500 rupees. Wow. Mesmerizing, man. ఎన్ని కిలోమీటర్స్ వచ్చినాం? 349 ఇంకా పోవాలి. 466లో 349 ఇంకా ఉంది. సో వచ్చే దారంతా ఇట్లాంటి టెంకాయ చెట్లు, చిన్న అంటే ట్రంక్ చాలా చిన్నది, చాలా పొడుగు ఉన్నాయి. అట్లే సేమ్ ఇవి తాటి చెట్లు.
మన సైడ్ అంతా లావులా ఉంటాయి కదా ట్రంక్స్, దీనికి చిన్న చిన్నగా ఉన్నాయి, పొడుగు ఉన్నాయి అనమాట తాటి చెట్లు. ఈవెన్ టెంకాయ చెట్లు అట్లాగే ఉన్నాయి ఇక్కడ. వావ్, సూపర్ మ్యాన్. Wow. ఆసమ్గా ఉంది కదా రివర్. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా, కొండ కింద వాటరు, చుట్టుపక్కల అంతా పొలాలు, ఈ కొబ్బరి చెట్లు. ఏం కనిపిస్తుందో కానీ అక్కడ వాటర్ ఉన్నాయి కదా, మొత్తం కొండ కింద వాటరు. వా, చూడండి, భలే ఉంది కదా. ఎన్ని కిలోమీటర్లు వచ్చామంటే ఒక 212 కిలోమీటర్స్ వెళ్ళాలి. 4 hours టైం చూపిస్తుంది. 212 అంటే ఆల్మోస్ట్ 250 కిలోమీటర్స్ వచ్చేసినాము. అస్సలు పెద్దగా ట్రాఫిక్ లేదు, రూట్ కూడా చాలా చాలా బాగుంది. మొత్తం చుట్టుపక్కల మొత్తం ఇలాగనే సీనరీ. వెనకాల చూపిస్తాను మీకు. లుక్ అట్ దిస్ ప్లేస్ మ్యాన్. కొండ కింద వాటరు, లేక్. వావ్, లొకేషన్స్ అన్నీ బాగున్నాయి. మొత్తం పైర్లు, మ్యాక్సిమం కొబ్బరి చెట్లు, దాని ఏమంటారు చెట్లు, ఈతకాయలు. ఆసంగా ఉంది. ఇంకొక 212 కిలోమీటర్లు పోవాలి. 202 కిలోమీటర్స్కి 4 hours చూపిస్తుంది. అంటే 50 km/h స్పీడ్లో వెళ్తాం అన్నమాట. ఇంకొక 189 అంటే 190 కిలోమీటర్స్ ఉంది. NH48లోకి ఎక్కేసాను ఫైనలీ. మన లవరు NH48 లవ్లో ఉన్నా అని చెప్పాం కదా. ఏముంది, 6 lane ఆరామ్గా 80 మీద వెళ్ళిపోవచ్చు. 128 కిలోమీటర్స్ NH48 చూపిస్తుంది. సో మ్యాప్స్ కూడా ఆఫ్ చేశాను, ఎందుకంటే ఒకటే దారి. సో ఇంకేమి ఆరామ్గా 128 కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు ఒక 2 hours. తర్వాత ఇంకో 1 hour సిటీలో ఇంటికి వెళ్ళిపోతాం. గుడ్ బై, చీకటి పడుతుంది. సో ఇంకొక 60 కిలోమీటర్స్ ఉంది ఇంటికి పోవడానికి. 1 hourలో వెళ్ళిపోవచ్చు. టోటల్గా ఎన్ని కిలోమీటర్స్ తిరిగామంటే ఇప్పటి వరకు బెంగళూరు టు మ్యాంగ్లూరులో బీచెస్ అన్నీ చూసుకొని, ఉడుపీకి వెళ్ళి ఉడుపీలో సూపర్గా సెయింట్ మేరీస్ ఐలాండ్ కూడా చూసుకొని, మాల్పే బీచ్ చూసుకొని, ఈరోజు పొద్దున బయలుదేరి ఇంటికి వెళ్తున్నాం కదా. ఇప్పుడు 9-10 కిలోమీటర్స్, ఇంకొక 60 పోతే 970 కిలోమీటర్స్. 30 kilometers less 1000 కిలోమీటర్స్కి 30 కిలోమీటర్లు తక్కువ. 970 kilometers in 3 days. 2 days traveling, 1 day exploring బెంగళూరు అండ్ ఉడిపి. సూపర్ ఎక్స్పీరియన్స్. ఆసమ్గా ఉంది రైడ్ బాగుంది. అలాగే అక్కడ బీచెస్ బాగున్నాయి, యాక్టివిటీస్ బాగున్నాయి, సూపర్గా ఎంజాయ్ చేసాము. సో 3 days టైం ఉంటే బెంగళూరులో ఉన్న బీచెస్ అన్నీ కవర్ చేశాను. ఉడిపిలో ఒక బీచ్ చూడగలిగాను, అదే పెద్దది మాల్పే బీచ్. ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇలా కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి నాకు మీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నాకు మీ లైక్స్ వల్ల, మీ వ్యూస్ వల్ల నాకు ఇన్స్పిరేషన్ వచ్చి ఇంకా ఎక్కువ కంటెంట్ చూపించగలుగుతాం మీకు. ఇంకా వేరే ప్లేసెస్, కొత్త ప్లేసెస్ అన్నీ చూపిస్తాను, ఎక్స్ప్లోర్ చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.
See you in the next vlog. Bye bye.